అందరికీ నమస్కారం. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు లాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా. అయితే ఈరోజు ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు అడిగే పిల్లలకే కాకుండా అస్సలు పళ్ళు రాని 6 నెలల పిల్లలు మొదలుకొని 100 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరికీ నచ్చేలా, నోట్లో కరిగిపోయేలా, ఎంతో హెల్దీగా, చాలా సులువుగా ఎవరైనా చేసుకోగలిగే ఈ కొబ్బరి జున్ను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇలా ఏదైనా కేక్ మోల్డ్ కానీ లేదా నున్నగా సాఫ్ట్గా ఉండే స్టీలు లేదా గాజు గిన్నె తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం కొబ్బరన్నం చేసుకోవడం కోసం ఎలా అయితే ముదురుగా ఉండే కొబ్బరికాయ తీసుకుంటామో అదేవిధంగా బాగా ముదిరిన కొబ్బరికాయని కొంచెం మీడియం సైజు నుంచి పెద్ద సైజులో ఉండేది తీసుకోవాలి. తర్వాత ఇలా పైన ఉండే తొక్కంతా తీసేయాలి. ఇలా తొక్క తీసేయడం వల్ల కొబ్బరి జున్ను తెల్లగా చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1.5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే ఈ నీళ్లు దాదాపు 300 ml వరకు ఉంటాయి. నీళ్లు పోసుకొని దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్లో వేసి కాటన్ బట్టలో పాలన్నీ వచ్చేలా గట్టిగా పిండి రెడీ చేసుకోవాలి. అయితే ఈ కొబ్బరి పాలు మరీ పల్చగా కానీ మరీ చిక్కగా కానీ కాకుండా మీడియంగా ఉండేలా సరిపడినన్ని మాత్రమే నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొబ్బరి పాలు ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత పిప్పిని తీసి పారేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరి జున్ను కావాలనుకున్నట్లయితే కొబ్బరికాయలు 2 వరకు తీసుకొని దాన్ని బట్టి నీళ్లు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పాలు రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కలపడం కోసం యారోరూట్ పౌడర్ని తీసుకోవాలి. చాలామంది ఇలాంటి కొబ్బరి జున్ను కానీ పుడ్డింగ్లు కానీ చేసేటప్పుడు కార్న్ఫ్లోర్ లాంటివి వాడుతూ ఉంటారు. అయితే వాటన్నిటికంటే కూడా బుడ్డి పిల్లలకు కూడా తినిపించడానికి అనుకూలంగా యారోరూట్ పౌడర్ని వాడుతున్నాను. దీన్ని తెలుగులో పాలగుండ పొడి అంటారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి ఒంటికి చలువ చేయడం కోసం వాడుతూ ఉంటారు. ఇది సూపర్ మార్కెట్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ మనం తీసుకున్న 300 ml కొబ్బరి పాలకి 1/2 కప్పు వరకు యారోరూట్ పౌడర్ని వేస్తున్నాను. తర్వాత తీపి కోసం మన ఇష్టానికి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. అయితే దీనికి కొలతేమీ అవసరం లేదు, కానీ మనం తినే తీపికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా 1/4 కప్పు వరకు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపి తీపి చెక్ చేసుకుని అవసరమైతే మరికొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇలా ఇవి 2 వేసుకున్న తర్వాత అసలు ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇలా విస్క్ తీసుకొని అసలు ఏమాత్రం ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలి. అయితే మాకు కొబ్బరి జున్ను సాఫ్ట్గా జెల్లీలాగా ఉంటే ఇష్టం కాబట్టి యారోరూట్ పౌడర్ని నేను తక్కువ క్వాంటిటీలో వేశాను. అయితే ఇది కొంచెం గట్టిగా కేక్ లాగా ఉంటే ఇష్టపడే వాళ్ళు యారోరూట్ పౌడర్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. అయితే మంట లో ఫ్లేమ్లో ఉంచి దాదాపు 1/2 గంట నుండి 20 నిమిషాల పాటు అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలి. మీరు ఏమాత్రం కలపడం ఆపేసినా కానీ అడుగు పట్టిందంటే స్వీట్ అంతా కూడా పాడైపోతుంది. ఇందులో మనం యారోరూట్ పౌడర్ వేసాం కాబట్టి అందులో ఉండే పచ్చితనం అసలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఇలా కుతకుతలాడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఎలా ఉడికిందో మీరు గమనిస్తున్నారు కదా. ఇది ఇలా చక్కగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం నెయ్యి రాసి పెట్టుకున్న కేక్ మోల్డ్లో వేసుకోవాలి. ఇందులో మనం పోసేటప్పుడు మీరు గమనించినట్లయితే కేక్ బ్యాటర్ ఏ విధంగా అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే విధంగా ఇలా పడుతూ ఉండాలి. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు ఒకవేళ మీకు కొంచెం గట్టిగా కేక్ లాగా కావాలనుకుంటే ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకోవడం లేదా యారోరూట్ పౌడర్ని ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం చేసుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పైన డ్రై అయిపోకుండా ఉండడం కోసం ఇలా ఫుడ్ ర్యాప్తో కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం మీకు చూపిస్తున్నాను. ఇది చక్కగా బిగుసుకుపోయి కేక్ లాగా తయారవుతుంది. దీన్ని మనకి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ కంటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇంతకు ముందు చెప్పడం మర్చిపోయానండి. పాలగుండ పొడి అదే యారోరూట్ పౌడర్ మీకు దొరకలేదనుకోండి, మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పాలపిండి వేసుకొని తీపి కోసం పటిక బెల్లం లేదా పంచదార అయినా వేసుకోవచ్చు. ఒంటికి చలువ చేయడంతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.